సో ఐపీసీ సెక్షన్ 195A వచ్చేసి బిఎన్ఎస్ సెక్షన్ 232గా మారిపోయింది. ఈ సెక్షన్ ఏంటంటే చాలామంది ఏం చేస్తుంటారంటే రాజకీయ నాయకులు కావచ్చు, రౌడీలు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, అబద్ధపు సాక్ష్యం చెప్పాలని చెప్పేసి బెదిరిస్తుంటారు వాళ్ళని కోర్టు దగ్గర కావచ్చు, లేకపోతే చట్టబద్ధత లేకపోతే లీగల్ కాంపిటెన్స్ ఉన్నటువంటి ఒక ప్రభుత్వ అధికారి ఎదుట కూడా కావచ్చు, అబద్ధపు సాక్ష్యం చెప్పాలని చెప్పేసి బెదిరిస్తుంటారు. మోస్ట్లీ ఇట్ రిఫర్స్ టు ద కోర్ట్. ఓకే, సో ఎవరైనా సరే ఏం చేస్తారు, నువ్వు కనుక మేము చెప్పినట్టు అబద్ధపు సాక్ష్యం చెప్పకపోతే నీ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేస్తాం, నీ ఫ్రెండ్స్ని బంధువుల్ని వెంటాడుతాం, మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడతాం అంటారు. లేకపోతే నీ పరువు ప్రతిష్టలు పోయేటట్టు చేస్తా, నీ ఇజ్జత్ చేస్తా, నేను రోడ్డు మీదకి లాగుతా, నేను చెప్పినట్టు చేయకపోతే నీ అంతు చూస్తా అని చెప్పేసి చాలా రకాలుగా కొద్దిమంది భయపడుతుంటారు. తాము చెప్పినట్టుగానే సాక్ష్యం కోర్టులో చెప్పాలని చెప్పేసి వాళ్ళు ఒక వ్యక్తిని బెదిరించే అవకాశం అనేది ఉంటుంది. ఎవరైనా సరే ఒక వ్యక్తిని అబద్ధపు సాక్ష్యం చెప్పాల్సిందిగా భయపడితే మాత్రం, బెదిరింపులకు పాల్పడితే మాత్రం ఆ వ్యక్తి నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయొచ్చు. సో బిఎన్ఎస్ సెక్షన్ 232 కింద ఎవరైతే బెదిరింపులకు పాల్పడతాడో ఆ వ్యక్తి పైన కేసు ఫైల్ చేస్తారు. ఒకవేళ నేరం నిరూపణ అయితే మాత్రం 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేకపోతే 2 విధిస్తారు. ఇంకోటి ఏంటంటే ఒక ముఖ్యమైన విషయం, దీంట్లో చిన్న చిన్న విషయాలు కాకుండా కొన్ని పెద్ద పెద్ద నేరాల్లో అంటే యావజ్జీవ కారాగార శిక్ష లేకపోతే మరణ శిక్ష, 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష విధించే నేరాలకు సంబంధించిన కేసుల్లో కూడా ఎవరైనా ఒకరిని ఇరికించాలని చెప్పేసి అబద్ధపు సాక్ష్యం చెప్పాలని చెప్పేసి కొద్దిమంది బెదిరిస్తారు. ఇటువంటి విషయాల్లో బెదిరిస్తే మాత్రం వాళ్ళు కూడా యావజ్జీవ కారాగార శిక్షలో అబద్ధ సాక్ష్యం చెప్పిస్తే వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష. అలాగే ఇంకేదైనా నేరం ఉంటుందో ఏ నేరానికైతే అబద్ధపు సాక్ష్యం చెప్పిస్తారో ఆ నేరానికి ఎంత శిక్ష ఉంటుంది చట్టపరంగా, అటువంటి కఠిన శిక్ష అనేది ఈ నేరం చేసిన వాళ్ళకి ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి సెక్షన్ గురించి ఒక బేసిక్ అవేర్నెస్ ఉండాలని చెప్పేసి వీడియోస్ చేయడం జరుగుతుంది. మీరందరూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. థ్యాంక్ యూ.